పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఈ బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినము వాక్య ధ్యానములోనికి వెళ్లే ముందు తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఈ ఆశీర్వదించబడిన దినము, ఇదిగో ఈ ఉదయకాల సమయము మీ సన్నిధిలో అయ్యా మేము చేరి మేమందరం ఇలా కలుసుకోవడానికి కృపనిచ్చినందుకే వందనాలు. ప్రభువా, ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడమని వేడుకుంటున్నాం. అయా, వారి కన్నీళ్లను తుడువము, వారి బలహీనతలలో బలమును దయచేయము. నీ వాక్యమనే వెలుగు వారి హృదయాలలో ప్రకాశింపులాగున మీ కృప చూపమని, వాక్యాన్ని అందిస్తున్న నీ దాసుడనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరచమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు జీవాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు మన ఆయుష్ కాలంలో ప్రసాదించిన మరో అద్భుతమైన రోజు. ఈ రోజు మీరు వాక్యము వింటున్నారంటే అది యాదృచ్ఛికము కాదు. మీతో మాట్లాడాలని దేవుడు ముందే నిర్ణయించుకున్నాడు. ఈ లోకములో మనము తరచుగా వినే మాట, నేనెంత ప్రార్థన చేసినా నా కష్టాలు తీరడం లేదు అని. మన జీవితము ఒక్కోసారి అగ్నిగుండంలా అనిపిస్తుంది. చుట్టూ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, మనల్ని అర్థము చేసుకునేవారు లేకపోవడము, ఇవన్నీ మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 10వ వచనములో దేవుడు ఒక అద్భుతమైన సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను పుటము వేసి తిని ఈ బంది కొలిమిలో నిన్ను పరీక్షించి తిని అని. గమనించండి ప్రియులారా, దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. ఆయన మనల్ని పుటము వేస్తున్నాడు. అంటే మనలోని మాలిన్యాన్ని తీసివేసి మనల్ని ఒక అపరూపమైన ఆభరణముగా మార్చడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ఈరోజు మీ జీవితంలో ఎదురవుతున్న కొలిమి మిమ్మల్ని కాల్చడానికి కాదు, మిమ్మల్ని మేలిమి బంగారంగా మార్చడానికని మీరు నమ్ముతున్నారా? అయితే హృదయాన్ని కదిలించే ఒక ఉదాహరణను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రియులారా, ఒక శిల్పి వద్దకు ఒక పెద్ద రాయి తీసుకొని రాబడింది. ఆ రాయిని చూసిన శిల్పి తన ఉల్లితో గట్టిగా కొట్టడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక రాయి లోపల ఏడ్చింది. నన్నెందుకు ఇంతగా హింసిస్తున్నావు? నేను పెరిగిపోతున్నాను అని మొరపెట్టుకుంది. కాని ఆ శిల్పి ఆ దెబ్బలు కొట్టడం ఆపలేదు. ఎక్కడ చెక్కాలో అక్కడ చెక్కాడు, ఎక్కడ దెబ్బ వేయాలో అక్కడ వేశాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ సామాన్యమైన రాయి ఒక అద్భుతమైన కళాఖండముగా మారింది. ఇప్పుడు ఆ ఊరంతా వచ్చి ఆ శిల్పాన్ని చూసి మెచ్చుకుంటా ఉన్నారు. అప్పుడు ఆ రాయికి అర్థమైంది, ఆ రోజు ఆ శిల్పి తనపై దెబ్బలు వేయకపోతే ఈరోజు తనొక మహా అద్భుత కళాఖండముగా అయ్యేది కాదు అని. కేవలము రోడ్డు పక్కన పడి ఉండే ఒక రాయిగానే మిగిలిపోయేది. అవును ప్రియులారా, ఈరోజు జీవాక్యము వినిచిన నీ జీవితంలో కూడా ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యము, నిందలు అనే దెబ్బలు తగులుతున్నాయా? నీవు నలిగిపోతున్నాను అని అనుకుంటున్నావా? అయితే భయపడకు. నీవు పరమ శిల్పి అయిన దేవుని చేతుల్లో ఉన్నావు. ఆయన నిన్ను ఒక అద్భుతమైన సాక్ష్యముగా మలచడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని పుటము వేసి పరీక్షిస్తాడు. తద్వారా మనకు అభివృద్ధిని, ఘనతను ఆయన ఇస్తాడు. దేవుని ద్వారా పరీక్షింపబడుతూ ఉన్నప్పుడు మనము వ్యసనపడవద్దు, మనము తృణీకరింపవద్దు. ఎందుకంటే ఆ పరీక్ష మనల్ని మంచి వైపుకే నడుపుతుంది, కానీ చెడు వైపు కాదు. చేతిలో రూపాయి లేనప్పుడు, ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, శోధనలు మనకెదురైనప్పుడు, అనారోగ్యముతో బాధపడుతున్నప్పుడు, అసలు జీవితం అంటే ఏంటో
అర్థమవుతుంది. మనుషులు, వారి యొక్క స్వభావాలు మనకు తెలుస్తాయి. మనమేంటో, మన పరిస్థితి ఏంటో మనము గ్రహించగలుగుతాం. దేవుడు లేఖనముల ద్వారా సెలవిస్తున్నాడు. ఆయన వేసే పుటము ఏదో వెండిని కొలిమిలో వేసినట్లు ఉండదు. ఒక వ్యక్తి వెండిని పరిశుద్ధపరచాలి అనంటే ఆ వెండిని కొలిమిలో వేసి కాలుస్తాడు. దీని వలన ఆ వెండి పుటము వేయబడుతుంది. కానీ మనము ఆ పుటము వేయబడాలి అంటే మనము నీతిగల, యథార్థగల మనుషులముగా మారాలి. అంటే మన దేవుడు తీసుకొని వెళ్ళి అగ్నిలో వేసి చావండి, మీ అంతట మీరు బయటికి రండి, కాలిపొండి అని అనడు. ఆయన పుటము ఇబ్బందులు అనే కొలిమి ద్వారా నడిపించడమే అని చాలామంది చెప్తూ ఉంటారు. మేము ప్రభువును ఆశ్రయించాక, నా నిజమైన మార్గంలో ప్రవేశించాక చాలా లేమిని చూశాము, అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నాము, అవమానాలు పడ్డాము, నిందింపబడ్డాము, ద్వేషింపబడ్డాము అని చెబుతారు. అయితే ఈరోజు నీవు కూడా ఇలాంటి వేదనల గుండా వెళుతున్నావా? ఏదో అనారోగ్యము వచ్చిందని, ఆర్థికంగా కష్టాలు పడుతున్నావని, కుటుంబంలో ప్రతికూలతలు నువ్వు చూస్తున్నావని, వీటిని నేను తట్టుకోలేకపోతున్నాను అని, నా వల్ల కాదు అని అనుకుంటున్నావా? భయపడకు. ఈ సమస్యలు దేవుని ద్వారా వచ్చినటువంటి శోధనలు నిన్ను నశింపజేయవు, నిన్ను అభివృద్ధి పరుస్తాయి. చాలామంది సాక్ష్యము చెబుతారు, ఈ సమస్యలు నన్ను ఈ రోజున ఈ స్థానంలో నిలబెట్టాయి. అసలు దేవుడు ఎందుకని పరీక్షించాలి అంటే దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి, మనలో ఉన్నటువంటి అపవిత్రతను తొలగించుకోవడానికి. రెండవది, మనకి ఆయన ఇవ్వబోతున్న గొప్ప స్థితిలో మనము నమ్మకముగా ఉండటానికి. ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు అనేకమైనట్టుగా ప్రశ్నలు, రకరకాలుగా మనల్ని పరీక్షిస్తారు. అంత సులువుగా ఉద్యోగం ఇవ్వరు. ఆ ఉద్యోగానికి మనము తగిన వారము అంటేనే ఉద్యోగములో పెట్టుకుంటారు. ఉద్యోగము అనేది ప్రమోషన్ లేదా అభివృద్ధే కదా. ఆ అభివృద్ధి నీ జీవితంలో జరుగుతుంది, జరగబోతుంది. అబ్రహామును దేవుడు ఇంకా ఆశీర్వదింపబోయే ముందు గట్టి పరీక్ష పెట్టాడు. తనెంతగానో ప్రేమిస్తున్న తన యొక్క కుమారుణ్ణి బలిగా ఇవ్వమన్నాడు. దానికి అబ్రహాము తృణీకరింపలేదు, నా వలన కాదు అని కూడా అనలేదు. ఆ ఇబ్బందికరమైన పరిస్థితిని అబ్రహాము ఎదుర్కొన్నాడు. దేవుడు పెట్టినటువంటి పరీక్షలో నెగ్గాడు. ఈ రోజున ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరులారా, నీవు ఇబ్బందికరమైన కొలిమిలో పరీక్షింపబడుతున్నావేమో. నీ కుటుంబంలో ఇబ్బంది, నీ ఉద్యోగంలో ఇబ్బంది, నీ వ్యాపారంలో ఇబ్బంది, నీ శరీరంలో ఇబ్బంది. ఎలా వీటిని జయించగలను? వీటి నుండి నేను బయట పడతానా లేదా అనే సందేహంలో ఉండకు. పరీక్షించేవే అన్ని ఇబ్బందులు వచ్చినా అవి నిన్ను పరీక్షించేవే కాని నిన్ను నశింపజేయడానికి కాదు. అవి ఒక సాక్ష్యముగా నీ జీవితంలో ఉండబోతున్నాయి. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థం. నిన్ను ఆయన గమనిస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు అనర్థం. నీ జీవితంలో ఈరోజు వస్తున్న ఈ ఇబ్బందులు దేవుడు లేకపోవడం వలన వచ్చేవి కావు. దేవుడున్నాడు గనుకనే, ఆయన నిన్ను ఆశీర్వదించాలని అనుకుంటున్నాడు గనుకనే వస్తున్నాయి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, శ్రమల గుండా మీరు వెళుతున్నప్పుడు వాటిని మహా ఆనందమని ఎంచుకొనుడి అని. ఈ యొక్క ఇబ్బందులు మీలో సహనాన్ని, అనుభవాన్ని, జీవితముపై ఆశను కలుగజేస్తాయి. కాబట్టి మీకు వచ్చిన ఇబ్బందులను బట్టి దేవునికి దూరము కాక, ఆశీర్వాదము కోల్పోక, దేవునికి ఇంకా దగ్గరై దీవెనలు పొందండి. ప్రియ సహోదరి, సహోదరుడా, బంగారము తానంతట తానుగా మెరవదు. అది అగ్నిలో కాలాలి, దెబ్బలు తినాలి. అప్పుడే దానికి ఒక రూపము మరియు విలువ వస్తుంది. మీ జీవితంలో కూడా ఇప్పుడు జరుగుతున్నది అదే. మీరు అనుభవిస్తున్న ఇబ్బంది, పెడుతున్న కన్నీరు వృధా పోవు. దేవుడు ఏ కార్యము చేసినా దాని వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంటుంది. నీవు బంగారము కాదు, బంగారము కంటే ఎంతో విలువైన వ్యక్తివి. అందుకే ఆయన నిన్ను ప్రత్యేకమైన కొలిమిలో పరీక్షిస్తున్నాడు. ఆ కొలిమిలో సెగ తగిలినప్పుడు నీకు భయము వేయవచ్చు, కానీ ఆ కొలిమిని నియంత్రిస్తున్నది
నీ సృష్టికర్త అని మర్చిపోకు. ఆయన నీవు తట్టుకోలేనంత శ్రమను నీకివ్వడు. ఈ పరీక్ష కాలము ముగిశాక నువ్వు విజయ శిఖరాన నిలబడతావు. నీవు ఏ సమస్యతోనైతే పోరాడుతున్నావో అదే సమస్య నీ విజయగాథకు నాంది పలుకుతుంది. ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, బహుశా నీవిప్పుడు నీ జీవితంలో అత్యంత కఠినమైన దశలో ఉన్నావేమో. దేవుడా, ఇక నా వల్ల కాదు, నేను ఓడిపోయాను అని నువ్వు మోకరిల్లి ఏడుస్తున్నావా? లోకము నిన్ను తృణీకరించవచ్చు, కానీ నీ దేవుడు నిన్ను చూసి మురిసిపోతున్నాడు. ఎందుకంటే ఆయన నీలో ఒక అద్భుతమైన వ్యక్తిని నిర్మిస్తున్నాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నీ భారాన్ని, నీ వేదనను ఆయన పాదాల చెంత పెట్టు. ప్రభువా, ఈ ఇబ్బంది కొలిమిలో నేను నిలబడలేకపోతున్నాను, నాకు తోడుగా ఉండు, నీ చిత్తము నాలో నెరవేర్చు అనొక్కసారి మనస్ఫూర్తిగా అడుగు. ఆయన నీ చేయి పట్టుకుంటాడు. నీవు ఈ అగ్ని పరీక్షలో నెగ్గడానికి కావలసిన బలమును ఆయన ఇప్పుడే నీకు ప్రసాదిస్తున్నాడు. విశ్వాసముతో ఆయన వైపు చూడు, నీ కన్నీరు సంతోషముగా మారబోతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, వీలైతే మోకరించి లేదా నిలబడి ఉండి ఆకాశము వైపు మీ రెండు చేతులెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అయా, మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ప్రభువా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ పాదాల చెంతకు వస్తున్నాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ప్రభువా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి హృదయ అంతరంగము మీకు తెలుసు. ఎందరో ఇబ్బందుల కొలిమిలో కాలిపోతూ సహాయం ఎక్కడి నుండి వస్తుంది అని ఎదురు చూస్తున్నారు. తండ్రి, ఇప్పుడే నీ ఆత్మ శక్తితో వారిని స్పర్శించండి. వారి భయాలను తొలగించి నీ ధైర్యమును వారికి ప్రసాదించండి. ఈ శ్రమల కాలంలో వారు కృంగిపోకుండా నీ కృపను వారికి తోడుగా ఉంచండి. వారి జీవితంలో ఉన్న ప్రతి అంధకారాన్ని తొలగించి అద్భుతమైన మార్గాన్ని తెరవండి. పరీక్ష కాలము ముగిసిన తర్వాత నీ నామ మహిమ కోసము వెలిగే సాక్షులుగా నిలబెట్టండి. దేవా, ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. అయా, నూతన దయా కిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించండి. ఇతరాతర శుభకార్యాలు జరిగించుకుంటున్న బిడ్డలకు కూడా కావలసిన సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయండి. శారీరక, మానసిక రుగ్మతల చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా క్యాన్సర్ వ్యాధి చేత, హృదయ సంబంధిత వ్యాధి చేత, కిడ్నీ వ్యాధుల చేత, మూర్ఛ వ్యాధి చేత, పక్షవాతము చేత, హెచ్ఐవి చేత, ఇదిగో నా తండ్రి, అంధకార సంబంధమైనటువంటి శక్తుల చేత, అల్సర్ చేత, నా తండ్రి, ఇదిగో కోమాలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దినాన బిడ్డల్ని జ్ఞాపకము చేసుకొని, అయా, మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడ్డల్ని తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. దేవా, ప్రపంచంలో శాంతిని, సమాధానాన్ని కలిగించండి. విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో ప్రత్యేకముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి పరాయి దేశంలో ఉండి కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి. వారి చేతుల కష్టార్జితంలో రెండంతలుగా ఆశీర్వదించండి. ఎంతో మంది బిడ్డలు అచ్చోటుండి స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలు లేక కన్నీటితో, వేదనతో ఈ దినం మీ వైపు చూస్తూ ఉండగా అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి నీ బిడ్డలకు అకామాలు వచ్చేలాగా కృప చూపండి. దేవా, చోట బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా ఎలాంటి చెడు సహవాసాల జోలికి పోకుండా వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచండి. దేవా, ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తుండగా బిడ్డలను జ్ఞాపకము చేసుకుని దీవించి ఆశీర్వదించి వారి ప్రతి న్యాయమైన ప్రార్థన విన్నపానికి జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలు భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ కలిగిన నామమున
ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, ఈ వాక్యము మీకు ధైర్యాన్ని ఇచ్చిందని నేను నమ్ముతున్నాను. ఈ వాక్యము మీ జీవితంలో ఏ విధముగా నెరవేరుతుందో, లేదా మీరు దేని కోసము ప్రార్థన చేయాలనుకుంటున్నారో ఆమెన్ అని, లేదా మీ ప్రార్థన విన్నపాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. శ్రమలో ఉండి కృంగిపోతున్న మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోను పంపించి వారిని కూడా బలపరచండి. అనునిత్యము ఇలాంటి దైవిక ప్రేరణాత్మక సందేశాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.